a beautiful and powerful testimony. May God bless sister and family and ministry and all the what you are doing. మనము దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని చూసుకొని యోగమైన రీతిలో బలాలు చేయవేద్దాము. 1 కొరింథీ 11వ అధ్యాయం 23, 24, 25, 26 అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము, దయచేసి తెలుగులో చదవండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 23, 24, 25, 26 గట్టిగా చదవండి దయచేసి. 11వ అధ్యాయము. మైక్లో ప్రవీణ యేసు దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకన మా తండ్రి, మరొకసారి ప్రభా నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ రీతిగా ప్రభా నీ బల చుట్టూ చేరి ఉపయోగమైన రీతిలో బల చేయడానికి సహాయం చేయండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. మరి ప్రభా మరి మా కొరకు ప్రభా పరమును దిగి వచ్చి ప్రాణం పెట్టి ఇసులో రక్తం కార్చి మమ్మల్ని పాప విమోచన కలుగ చేసి ప్రభా నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇచ్చినావు. ఈ రీతిగా ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా మేము యోగమైన బల్ల చేయడానికి సహాయం చేయమని, మనం పరిశుద్ధపరచమని, వాక్యంతో మాతో మాట్లాడమని యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ మై బాడీ, బాడీ ఈస్ బ్రోకెన్ ఫర్ అస్. ఇక్కడ ఇది నా శరీరము. దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఏమని, ఇది నా శరీరము. ఇంకో యోహాను సువార్త మనం చూసినట్లయితే నాలో పాలిభాగస్తులు కావాలంటే, మీరు నాలో ఉండాలి అని అంటే దీన్ని చేయాలి. ఇట్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. ఇంకో మాటలు చెప్పాలంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటుండంటే ఇది నేను ఇవ్వట్లేదు, ఇది ప్రభు వల్ల నేను పొందుకున్నాను. ఇట్ ఈస్ అ గాడ్స్ కమాండ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్. సో అందుకోసమే ఈ యొక్క భూమి లోకంలో ఉన్న సర్వ మానవులందరికీ కూడా ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది ప్రభు నుంచి వచ్చింది. సో కాబట్టి ఇది నా శరీరము. మీరు నాలో ఉన్నట్లయితే, నేను మీలో ఉన్నట్లయితే మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. కాబట్టి మనమందరము ఒక్క శరీరము. వీఆర్ కాల్డ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ కాల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము అనబడుతున్నాం. కాబట్టి ఈ యొక్క శరీరము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సో అందరము దేవుని బిడ్డలమైంటాం కాబట్టి ప్రతి వారము ప్రభు సన్నిధికి వచ్చి ఆయన రక్తము చేత, ఆయన వాక్యం చేత కడగబడాలి. అందుకు బట్టి ఎఫెసీయుల రాసిన పత్రిక చివరి మనం చూసినట్లే ఏ మచ్చయు, ఏ డాలు లేకుండా, ఏ కలంకము లేకుండా ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలబెట్టుకున్నాడంట. చదవండి ఆ మాట ఉందా? కలంకమైనను మచ్చైనను ముడతైనను ఏమీ లేకుండా ఆయన ఎదుట మహిమగల సంఘముగా ఆయన నిలబెట్టుకున్నాడంట. 4:25 వచనం నుంచో చివరి భాగంలో ఉంటుంది. సో మన టైం లేదు కాబట్టి మనము ఓవర్వ్యూగా చూసుకుందాము. సో ఇక్కడ దేవుడు వల్ల పొందిన ఈ యొక్క బల్ల మనము ఆజ్ఞపూర్వకంగా చేయాలి. ఎందుకు చేయాలనే డౌట్ వస్తుంది అంటే ఇట్స్ అ కమాండ్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటిది, ఇది ప్రభు నుంచి వచ్చింది. ఇది మానవులు ఇవ్వలేదు, అపోస్తులు ఇవ్వలేదు, కానీ దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి దేవుడు శిష్యులకు ఆయననే ఇస్తూ వచ్చినాడు కదా. సో ఈ రీతిగా ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? దేవుడు రెండవ రాకడ వరకు. ఎందుకు? మనం ఏ మచ్చయు, ఏ డాలు, ఏ కలంకము, ఏ ముడత మన జీవితంలో ఉండకూడనట్లు ఆ ఒక బల్ల దగ్గరకు వచ్చి, ఆయన సన్నిధి దగ్గరకు వచ్చి మనము పాపక్షమాపణ అడిగి, ప్రభా నాలో ఆయుష్కరమైన ఏమైనా ఉన్నట్లయితే నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధించుకోవచ్చు ప్రభా అని చెప్పేసి ప్రభు మళ్ళీ ఏం చేస్తున్నాడంట, నీకు ప్రతి సండే ఒక వైట్ పేపర్ ఇస్తాడు. మళ్ళీ తీసుకొని అయినా వైట్ పేపరు జేబులో పెట్టుకుంటావా, అల్మార్లో పెట్టుకుంటావా, పెట్టెలో పెట్టుకుంటావా, మరలా తిరిగి వచ్చి ఇదే వైట్ పేపర్ చూపించుకొని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాము, మళ్ళీ తిరిగి చూస్తే ఆ వైట్ పేపర్ కనబడదు, దాని మీద డాట్స్ కనబడతాయి. ఈజీగా లెక్క పెట్టాం 1 2 3 4 5 అని చెప్పేసి. అంటే ఏంటిది, పడిపోతూ వస్తున్నాము. మన కన్ను పడిపోతుంది, నోరు పడిపోతుంది, నడక పడిపోతుంది, మార్గంలో పడిపోతాయి, అనేక విధంగా పడిపోతూ ఉంటాం. మరలా తిరిగి చూస్తే అవును ప్రభువా నేను ఈ విధంగా తప్పు. నీ మనసుకు తెలుసు, నా మనసుకు తెలుసు ఏ విషయంలో తప్పిపోయాము.
కాబట్టి ఈ లోక యాత్రలో మనం ఉంటున్నాము కాబట్టి ఖచ్చితంగా తప్పిపోతూ ఉంటాము, లేదంటే సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తుండు. ప్రతి వారం దేవుడు ఏం చేస్తుందంట, మరొకసారి రెస్టరేషన్ కావడానికి, ఆయనతో సమాధాన పడడానికి కదా, ఆయనతో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆ కాలంలో ఇంటింట రొట్టె విరిచినారు. కాబట్టి రోజు విరగడం కూడా కష్టం కాబట్టి ఆది సంఘంలో ఆ విధంగా చేశాడు. కాబట్టి దేవుడు దాన్ని ఆదివారానికి స్థిరపరిచినాడు. సో వీరు అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విరిచుట యందును నెలకొక్కసారి చెయ్యండి అని ఉందా? 42వ వచనం అపోస్తుల కార్యంలో ఏమనుంది అక్కడ? వీరు అంటే ఎవరు? రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, ప్రభును యథార్థంగా ఆరాధించేవారు, ఆయన మార్గంలో నడిపించిన వారు ఏంటంట, వీరు అపోస్తుల బోధ యందును. ఆ సంఘములో అపోస్తుల బోధ ఈ వాక్యము ఖండిస్తుంది, శిక్షిస్తుంది, దండిస్తుంది, నిన్ను సరిదిద్దుతుంది, సరి చేస్తుంటుంది, ఆదరిస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, ఓదార్పు చేస్తుంది. అన్ని విషయములలో ఈ అపోస్తుల బోధ మన సంఘంలో ఉన్నప్పుడు అన్ని విధములుగా నన్ను హెచ్చరిస్తూ ప్రేమిస్తూ ఆయన మార్గములో ఆయన ఏ విధంగా నేను అరచేతులు చెక్కి ఉన్నాడో ఆ రూపాంతరమైన జీవితంలోనికి తీసుకెళ్ళడానికి ఈ అపోస్తుల బోధ మన సంఘంలో ఉన్నదా? వీరు అపోస్తుల బోధ యందును, తర్వాత సహవాసం అందును, దేవునితో సహవాసము, తర్వాత దేవునితో సహవాసము, కుటుంబంతో సహవాసము, వ్యక్తిగతంగా ప్రభుతో మనము సహవాసం కలిగి ఉన్నామా, కుటుంబంగా ప్రభుని ఆరాధిస్తున్నామా, సంఘముగా ఇట్లా మనము కాటేజ్ మీటింగ్లో కానీ సండే కానీ ఈ విధంగా సహవాసం మనము మన బిలీవర్స్తో ఉన్నామా? దీస్ ఆర్ ద మెయిన్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనము దేవుని ప్రజలతో ఎక్కువ సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. తర్వాత కుటుంబంగా కూడా ప్రభుని మనము ఆరాధించాలని కుటుంబ వ్యవస్థ ప్రభు ఇంట్రడ్యూస్ చేశాడు. ఆది కాండంలో దేవుడు ఏం చేస్తాడు? డైరెక్ట్ చర్చ్ స్టార్ట్ చేయాలి. ఏం చేశాడు? ఆడమ్ అండ్ ఈవ్. ఇట్ ఈస్ ద ట్రూ చర్చ్ స్టార్టెడ్ విత్ 2 people, ఆడమ్ అండ్ ఈవ్ కదా. ఆ ఇద్దరితోని దేవుడు స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ చర్చ్. సో ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, కుటుంబంగా ప్రభువుని మనం సేవించాలని ప్రభు గుర్తుంటున్నాడు. ఇక సమాజంగా కూడా ప్రభుని మనము సేవించాలని ప్రభు గుర్తు. దానికంటే ముఖ్యంగా ఏంటి? వ్యక్తిగతంగా నీవు నేను ప్రభుతో అటువంటి సంబంధం కలిగి ఉన్నామా? అందుకోసమే ప్రతి వారము నువ్వు తప్పిపోయినావేమో పరీక్షించుకోవాలని అంటున్నాడు దేవుడు. మూడోది ఏంటిది? ప్రార్థన చేయటందును రొట్టె విరిచుటందును ప్రార్థన. రొట్టె విరిచుట అంటే ఏంటిది? ఇప్పుడు చూద్దాం దాని గురించి. నాలుగోది ఏంటిది? ప్రార్థన చేయటి. అంతే. మనకు చర్చ్ ప్రేయర్ ఉందా? నేను చర్చ్ ప్రేయర్ ఉందా అన్న. ఎప్పుడుంది? ఎంతమంది వస్తున్నారు? అంటే ఎంత లాజిక్గా పెట్టాడంటే, ఎట్లా సండే వస్తారు కదా అలా గడిచిపోతుంది అని చెప్పి పెట్టిండు ఉదయ్. అంటే మనం వస్తున్నాము, ఒక ముందు రావాలి, ఇంకా మనకు బిజీగా ఉంటాడు బ్రదర్ కూడా. కాబట్టి చర్చ్ ప్రేయర్ అంటే సంఘముగా, అక్కడ చూసి మత్తయి సువార్త మనం చూసినట్లయితే పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రమును అంటే ఏంటి? సంఘముగా మనం ప్రార్థిస్తే ఏ సమస్య అయినా కూడా దాని ఎదుట నిలవలేదు. అంటే ఈ లోకంలో ఉన్న సమస్యలన్నీ నరకానికి సాదృశ్యమైనవి, నరకానికి మూల కారణమైనవి. ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితంలో ఉన్నాయని అంటే పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రమును సంఘము ఎదుట ఏది కూడా నిలవలేదండి. నీ కుటుంబ సమస్య కానీ, నీ వ్యక్తిగత జీవిత సమస్య కానీ, ఎటువంటి సమస్య అయినా కూడా సంఘం ఎదుట అరే చెప్పుకుంటే సిగ్గుపోతుందేమో, చెప్పుకుంటే పరుగు పోతుందేమో అని అనుకుంటారు. అది మోసపోకూడి దేవుడు, దేవుడికి తెలుసు కదా, సాతానుకు తెలుసు. అయిపోయా. ఇక గాసిపే ఇంకా ఫాస్ట్గా పోతుంది. గాసిపే మోర్ ఫాస్టర్ దెన్ బుల్లెట్ ట్రైన్. కాబట్టి మనము సంఘం ఎదుట యథార్థంగా మనం పెట్టుకుంటే అందరు కలిసి ప్రార్థన చేస్తారు. కాబట్టి అవి ఏమైపోతుంది? దేవుడు ఆ డెలివరెన్స్ మనకు కలగజేస్తూ ఉంటాడు. సంఘంగా మనం ప్రార్థనకు వస్తున్నామా? మన కుటుంబ విషయాలు యథార్థంగా షేర్ చేసుకుని నా కుటుంబంతో ప్రార్థన చేయండి అని మనం ఎందుకు? దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, దిస్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ కదా. ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళ జీవితాలు అలానే ఉంటుంది. ఎవరైతే ఇది నా కుటుంబము అనే కంపాషనేట్ ప్రార్థనతో ప్రార్థన చేస్తే ఆ సమస్యలకు డెలివరెన్స్ కలుగుతాయి. మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి, వాళ్ళ కుటుంబాలు కూడా ఆశీర్వదింపాయి. మనం అందరము దేవుని ఇంటి వారమై ఉన్నామని దేవుని వాక్యం చదివిస్తున్నాం. మనం ఆయన ఇంటి వారం అయినప్పుడు మనమందరము సహోదరి సహోదరులమని ప్రభు వాక్యం చదివిస్తాం అనుకో. దట్స్ వై మనము ఎబ్రోన్ సహవాసాలు ఏమంటామో, మనము అంకుల్ కూడా అంత పెద్ద గాడ్ సర్వెంట్ అయినప్పటికీ కూడా ఏమంటాడంట? బ్రదర్ సిస్టర్. బాక్సింగ్ అంకుల్ ఏమని చెప్తున్నాడంట? బ్రదర్
సిస్టర్, నువ్వు పెద్దోడవైనా చిన్నోడవైనా, ఏజ్లో పెద్దోడవైనా ఏదో చిన్నవాడవైనా బ్రదర్ అనేవాడు కదా. అంటే ఈక్వాలిటీగా అంత ప్రేమగా పిలుస్తున్నాడు. సో వీఆర్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అటువంటి సంఘ ప్రార్థనకు మనం వస్తున్నామా? అటువంటి సంఘ ప్రార్థన ఏ విధంగా మనం గౌరవిస్తున్నాము? ఎందుకు రావట్లేదు సంఘ ప్రార్థనకి అంటే ప్రార్థనకు జవాబు రాదు. సో వీ సీ ద ఓల్డ్ పీపుల్ ఇన్ చర్చ్ కదా. సో ద church is not for the old people, church is for the everybody. Therefore we need to share all our problems, therefore we will get answers. కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటామా, వ్యక్తిగతమైన ప్రార్థన మనం చేసుకుంటున్నామా? ఒక క్రైస్తవుని జీవితంలో ఈ 4 ఫౌండేషన్స్ గట్టిగా ఉంటే ఏమవుతుందంట, ఈ లోకాన్ని మనము జయించేస్తాము కదా. వీరు అపోస్తల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విషయం ఎందును, ప్రార్థన చేయటం ఎందును సంవత్సరంకి ఒక్కసారి చేయండి, క్రిస్మస్కి ఒకసారి చేయండి అనుందా? ఏమన్నదంట? కంటిన్యూటీ, ఎడతెగక చేయండి. కంటిన్యూటీ అని లేకపోతే we will fall in sin or we will be failed in our life. So there is no success. ఈ 4 విషయాలలో మనము తప్పిపోకుండా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఇంకోటి 3వది మనం చదువుకున్నాం కదా, ఏంటిది? రొట్టె విశిష్ట కదా. చదవండి, 3 కొరింథీ 11:24 వచ్చింది చదవనా తమ్ముడు? 11:24, 1 కొరింథీ 11:24. దానిని విరిచి నీ కొరకైన నా శరీరము. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇది అన్ఫర్గట్టబుల్ థింగ్. ఏంటిదంట? నువ్వు దేనైనా మర్చిపో, నీ జీవితంలో దేనైనా మర్చిపో. ఉదయాన్న నీకు 10th క్లాస్లో కానీ లేకుంటే నీ ఫస్ట్ బర్త్డేకి ఏమి గిఫ్ట్ ఇచ్చారు నీకు గుర్తుందా? అదైనా మర్చిపోవచ్చు, కానీ ఇది మాత్రము దేవుడు ఏమంటుండంటే ఇది మర్చిపోలేనిది నీ జీవితంలో. దేర్ఫోర్ యు రిమెంబర్ ఇట్ డే అండ్ నైట్ అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా, ఏడ జీవిస్తున్నా, జైల్లో ఉన్నా, లేకుండా ఆకాశంలో ఉన్నా, ఫ్లైట్లో తిరుగుతున్నా, పడుకున్నా, ఎక్కడున్నా కానీ దీన్ని మాత్రము మర్చిపో. ఇట్ ఈస్ అన్ఫర్గట్టబుల్ థింగ్, ఇట్ ఈస్ డన్ ఫర్ యూ. దేర్ఫోర్ దిస్ ఈస్ మై బాడీ బ్రోకెన్ ఫర్ యూ. దీన్ని మనము మర్చిపోకూడదంట. ఇది ఎప్పుడు మన కళ్ళ ఎదుట ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేనైనా మర్చిపో నా కుమారుడా, నువ్వు దేనైనా మర్చిపో, కానీ దీన్ని మాత్రం నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకు, చనిపోయేంత వరకు నువ్వు మర్చిపోకు. రిమెంబర్ ఇట్ అని అంటున్నాడు. సో దీన్ని మనం ప్రతి వారం మనము చేస్తున్నామా, జ్ఞాపకం చేసుకుంటామా? ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటాము? ఆచారంగా జ్ఞాపకం చేస్తున్నామా? ఏదో కమ్యూనియన్ అనో లేకుంటే ప్రసాదనమనో ఇంకా ఏదో పోతే తీసుకుంటే దేవుడు క్షమిస్తాడు అనే భ్రమతో కాదు, విశ్వాసంతో మనము రక్షింపబడ్డాము. కృపచేతనే, కానీ మనము కృపచేత విశ్వాసం చేతనే మనము రక్షింపబడ్డాము. కాబట్టి మనం విశ్వాసంతో దీన్ని చేయాలి, మర్చిపోకుండా చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యెషయా 53:5 చదవన్నా. యెషయా 53:5. ఈ యొక్క శరీరము ఎంత గొప్పది అంటే, పరలోకము నుండి దేవుడే దిగివచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన శరీరము కదా. ఆయన దేవదూతలు పంపించవచ్చు, ఇంకోరో పంపించవచ్చు, కానీ అవి ఏవి పనిచేయవు. ఆయన చనిపోతేనే కానీ నీకు నాకు విమోచన రాదు కదా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. అతను పొందిన దెబ్బల చేత. అంటే ఇప్పుడు మన అతిక్రమములు, పాపములు, ఇవన్నీ దోషములు అన్నీ కూడా దేంతో కూడా పోతలేమంట. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, దేని కూడా పోతలేదు. ఎందుకు పరిష్కారం అంటే స్వయంగా నేనే దిగి రావాలా, ఇంకా వేరే మార్గం లేదు, ఛాన్స్ లేదు, ఆప్షన్ లేదు దేవునికి ఇంకా. అందుకోసం ఇది మర్చిపోలేనిది, ఇది నీ జీవితంలో మర్చిపోలేదు నా కుమారుడా. ఏమి క్రయం చెల్లించినా కూడా దాన్ని రుణము తీరలేదు. అందుకోసం కీర్తనకారుడు అంటారా, కృపా సత్యములు కలుసుకున్నవి అని అక్కడ రాయబడ్డాయి. కృప ఏమంటుందంట, ఎప్పుడు వెయిట్ చేస్తుందంట. సమాధానం ఏం చేస్తుందంట, వెయిట్ చేస్తుందంట. దేవునితో ఈ మానవునికి ఎప్పుడు సమాధానం వస్తుంది. కృప అంటుందంట, ఎప్పుడు వీళ్ళ కృప కలుగుతుంది అని చెప్పి. ఇవి సిలువ ఎదుట నీతి సమాధానములు కృపలు కలుసుకున్నవి, అవి ముద్దు పెట్టుకున్నవి అని అంటున్నాడు. కృప అంటుందంట, ఓ సమాధానం నీవు ఉన్నావా. సమాధానం అంటుందంట, ఓ కృప నీవు ఉన్నావా.
దేవుని యొక్క నీతి ఏం చేస్తుందట? పాపిని శిక్షించాలా, పాపిని శిక్షించాలా, దానికి క్రయం చెల్లించాలా అని చెప్పి కృపా సత్యము సమాధానములు కలుసుకుని అవి ముద్దు పెట్టుకున్నవి అనంట. ఇది దేవుడి శిలువలో కలిగినవి. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఉన్నాము అనంటే ఆయన కృప, ఆయన నీతి, ఆయన సమాధానము వలన మనం ఈరోజు ఆయన రక్తం చేత విమోచన కలుగ చేసుకొని ఈరోజు ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా, నిందారహితులుగా ఉంటున్నాము. పరలోక రాజా వారసులుగా ఆయన ఇంటి వారిగా మనం చేసుకున్నాడు. కాబట్టి ఇది మర్చిపోలేనిది. అందును బట్టి ప్రభా నువ్వు ఇంత గొప్ప కార్యం చేస్తావా నా కొరకు? మనం ఎంత సంపాదించినా, లేకుంటే ఈ భూమి ఎంత సంపాదించుకున్నా, బిల్ గేట్స్ కంటే ఎక్కువ ఉన్నా, లేకుంటే ఆ స్పేస్ ఎక్స్ అతని పేరేం పేరు ఎలాన్ మస్క్ కంటే ఎక్కువ ఉన్నా, ఆయనకంటే టెక్నాలజీ ఎంత పెంచినా, ఈ మైక్రోసాఫ్ట్ని కొన్నా, అంత ప్రభు అంతా ఇస్తా అన్నా కూడా నీ పాపములు ఎక్కడ కూడా తూర్చిపోయేవాడవు. అందుకోసం ఇది మర్చిపోలేనిది. ఆయననే స్వయంగా దిగివచ్చి నీ కొరకు, నా కొరకు శిలువ రక్తం కార్చినాడు. అందుకోసమే ఇది నా శరీరము నీ కొరకు విరగొట్టబడ్డది, నల్లగొట్టబడ్డది, నేను నిన్ను సంపాదించుకుంటున్నానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. చూడండి ఇంకో మాట, 25వ వచనం, 1 కొరింథీ 11:25. 25వ వచనం. దిస్ ఈస్ మై బ్లడ్. అంటే ఎవరి రక్తం కాదు ఇది, మేకల రక్తం కాదు, మానవ రక్తం కాదు, కానీ ఈ రక్తము అసమానమైన రక్తము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రక్తము దేవుందే, పరమ నుంచి దిగి వచ్చిన ఈ రక్తం. ఇది నా రక్తము. పరలోక రాజ్యములో ఆ రక్తం తిరిగిన రక్తము, ఆ విషయంలో తిరిగిన రక్తం భూమి మీదకు వచ్చి నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో రక్తము కార్చిన రక్తం. అది ఇది అసమానమైన రక్తము, పరసంబంధమైన రక్తము, నీ కొరకు, నా కొరకు ఛిద్దింపబడిన రక్తం. ఆ రక్తం చేత నీ పాపములన్నీ కూడా తుడిచివేసి నన్ను కూడా బిడ్డగా చేసుకున్నాడు. అందుని బట్టి ఏమంటాడంట, ఇది నా రక్తము. ఎవరిదో రక్తం కాదు ఇది, ఎక్కడో తీసుకొచ్చిన రక్తం కాదు ఇది, ఇది నా రక్తం. కాబట్టి దీన్ని నువ్వు మర్చిపోకు నా కుమారుడా, నా కుమార్తె అని అంటున్నాడు కదా. ఏప్రిల్ రాసిన పత్రిక 9:22 వచ్చిన చదువు. 9:22. ఏప్రిల్ రాసిన పత్రిక 9:22 వచ్చిన. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత రక్తము చిందింపకుండా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. మరి గొర్రెలు కోస్తున్నారు, కోళ్ళను కోస్తున్నారు, పావురాలు కోస్తున్నారు, మరి వాళ్ళ పాపములు ఏమీ కూడా. కానీ ఎవరి రక్తము? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందింపబడకుండా ఎవరికి, ఏ మానవుకి కూడా పాపక్షమాపణ లేదు. ఆ కాలంలో కప్పబడ్డాయి ఛాయగా దేవుడు చేస్తూ ఆ నిజమైన గుర్రపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసే. అందుకోసమే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. ఆ రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము, నా రక్తము, పర్ణం నుంచి దిగి వచ్చిన రక్తం అని చెప్తున్నాడు. కానీ ఆ రక్తం ఏంటిదంట? అసమానమైన రక్తము, అసమానమైన శరీరము నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోకి వచ్చింది. చూడండి ఇంకో మాట, 1 కొరింథీ 11:26. తాగునప్పుడెల్లా ప్రభు వచ్చి వరకు ఈ రొట్టె తిని పాత్రని తాగునప్పుడెల్లా, హెబ్రోనాళ్ళు క్రిస్మస్కి పెట్టినప్పుడు హరినగర్లో, రామ్నగర్లో క్రిస్మస్కి సువార్త చేయండి. అంతేనా? అంతే రాయబడ్డది నా బైబిల్లో. ఈ రొట్టె తిని ఈ పాత్రను తాగునప్పుడెల్లా సంవత్సరంకి ఒకసారి సువార్త చేయండి, ఆయన మరణాన్ని. కానీ ఏమంటున్నాడు అక్కడ? ఈ రొట్టె తిని ఈ పాత్ర తాగునప్పుడెల్లా ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, సువార్త చేయాలి, ప్రొక్లెయిమ్ చేయాలి. ఈరోజు నువ్వు మళ్ళీ చేయవేస్తున్నావు అంటే నెక్స్ట్ సండే వచ్చే లోపు నువ్వేం చేయాలంటే ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, అంటే సువార్త చేయాలి. ప్రభువు నా కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు అని చెప్పి ఇతరులకు మనం చెప్తున్నామా? కుటుంబంగా చెప్తున్నామా? సంఘంగా చెప్తున్నామా? ఏ విధంగా చెప్తున్నామా? ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. ఆటోమేటిక్గా చేస్తాం మనం. సో కాబట్టి ఈ రొట్టె తిని ఈ పాత్ర తాగునప్పుడల్లా ఆయన మరణాన్ని ప్రచురించుదురు.
నిజంగా మనకు ఆ భారం ఉన్నట్లయితే, ఇది మర్చిపోలేనిదని నువ్వు గ్రహిస్తే నువ్వు ఇతరులకు చెప్పకుండా ఉండలేవు. ఇదే నిజమైన క్రైస్తవుని జీవితము. చూడండి 4వది 27, 28, 29 చదవన్నా. కాబట్టి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి అంటే ఇక్కడ మనం చూసినట్లు ఆయన మరణాన్ని మనం ప్రచారం చేస్తున్నప్పుడు యు ఆర్ డిక్లేరింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు హెవెన్ అండ్ ఆల్సో యు ఆర్ గివింగ్ హోప్ ఫర్ అదర్స్. ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నప్పుడు, సువార్త ప్రచురం చేస్తున్నప్పుడు, ఇదిగో నేను నిత్యత్వంలోకి పరలోక వారసునిగా అయ్యాను, నేను అక్కడ పోతున్నా, నువ్వు వస్తావా, నీకు ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి యు ఆర్ క్రియేటింగ్ అ హోప్ ఫర్ అదర్స్ కదా. సో ఈ మర్చిపోలేనిది నీ జీవితంలో జరిగిన కార్యాన్ని నువ్వు ఇతరులకి పరిచయం చేస్తున్నావు అంటే ఏంటిది? నేను పరలోక రాజ్యానికి పోతున్నాను, ఈ లోకంలో నేను నరకానికి పాత్రమైన నన్ను దేవుడు నన్ను తప్పించాడు, నేను నిత్య జీవంలోకి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా, నీకు ఛాన్స్. యు క్రియేటింగ్ హోప్ టు ద వరల్డ్. సో అందుకోసమే ఈ లోకం అంట తేరు చూస్తుందంట, ఎవరు దేవుని కుమారులు వస్తారా అని చెప్పి. చూడండి రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనంలో ఉంటుంది. ఎంత అన్నమాట, దేవుని కుమార ప్రత్యక్షత కొరకు లోకము తేరు చూచుచున్నది అన్న మాట ఉంటుంది. రోమీయుల పత్రిక 8వ అధ్యాయము. The world is looking for the manifestation of the children of God అని ఉంటుంది. మిగుల ఆశతో సరే అది వర్డ్స్ గుర్తుకొస్తలేదు. ఈ లోకము ఏ విధంగా తేరు చూస్తుందంట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో చూస్తూ ఉంటుందంట. అంటే ఏంటిది? ఏదన్నా ఆశ ఉంది అని అంటే ఎవరన్నా వచ్చేమో చెప్తారేమో, ఎవరైనా వచ్చేమో సాయం చేస్తారేమో. వాళ్ళు హాస్పిటల్లో ఉండొచ్చు, బస్ స్టాండ్లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఏదో మిగిలి ఉన్నది, ఏదో కొదవ ఉంది, ఎవరైనా వచ్చి చెప్తారా? అందుకోసమే వాళ్ళు అక్కడ స్వామి దగ్గరికి వెళ్తారు, ఆ గుడికి వెళ్తారు, ఆ కొండ వెళ్తారు. ఇది ఎవరో ఏదో చెప్పాలని, ఏదో తెలుసుకోవాలని, ఏదో కొదువ ఉంది వాళ్ళ జీవితంలో. అందుకోసం దేవుని కుమార ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో లోకము తేరి చూచుచున్నది. ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి సహోదరుడా సహోదరి, నీవు నేను కూడా ఈ విధంగా ఉండాలని, అదే ఆయన నామాన్ని, ఆయన మరణాన్ని ప్రచురం చేయాలని ప్రభు కోరుతా ఉంటున్నాను. సో ఈ రొట్టె తింటున్న నీవు నేను, ఇది మర్చిపోలేనిది. ఆయన మరణాన్ని ప్రచురం చేయాలని ఎందుకంటున్నాడో, ఈ లోకానికి ఒక ఆశ ఉన్నది. ఆ ఆశ ఏంటంటే దేవుని కుమారులకు ప్రత్యక్షత కొరకే. అంటే నీవు నేను వెళ్ళాలా, ఇంటింటికి వెళ్ళాలా, మన ఫ్రెండ్స్, బంధుమిత్రులు, స్నేహితులకి నీ కొరకు నా కొరకే వెయిట్ చేస్తున్నారు. ఎవరో వస్తారేమో, ఎవరిని సాయం చేస్తారేమో అని బిక్కున చూస్తూ ఉంటారు. ఎందుకు కొరకు? వాళ్ళకు ఒక నీడ్ ఉంది. ఆ నీడ్ ఎట్లా వస్తుందో తెలీదు. దే వాంట్ డెలివరెన్స్ ఫ్రమ్ ఐడిల్, ఫ్రమ్ ద బౌండేజెస్, రకరకాలుగా. కానీ వాటన్నిటికీ సమాధానము, వాటన్నిటికీ విడుదల ఏ విధంగా వస్తుంది? దేవుని ఒక వాక్యం చేత, ప్రార్థన చేత. అది ఎవరు చెప్పాలి? మనం ఇక్కడ కూర్చుంటే కాదు, మనము వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని అక్కడి నుంచి విడిపించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మిగుల ఆశతో ఈ లోకము నీ కొరకు నా కొరకు వేచి ఉంటున్నది. అందుకోసమే దేవుడు ఏమంటాడు? సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి, ఇట్ ఈస్ మై కమాండ్ అంటాడు, ఇట్ ఈస్ అవర్ మిషన్. అంటే ఏంటిది? లోకం అంటే ఇప్పుడు అన్న అంటాడు, ఏమనంటే నీ 40 కిలోమీటర్స్ పైన అంటాడు. అది కాదు లోకం అంటే, నీ లోకము, నీ సర్కిల్, నీ ఫ్యామిలీ కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు వెళ్ళే మార్గంలో కావచ్చు, నీ షాపింగ్ మాల్సే కావచ్చు, నువ్వు వెళ్ళే సర్క్యులేషన్ కావచ్చు, ఎక్కడికి వెళ్తావు నీ ప్రపంచము, నీ సర్వలోకము, ఎక్కడెక్కడ నువ్వు ప్రయాణం చేస్తావో అక్కడికి నువ్వు చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఇంకోరిని తీసుకొని వెళ్తావు, నువ్వు చెప్పని పరిస్థితిలో ఉంటే నువ్వు చెప్తావు. సో ఈ సర్వలోకంకి వెళ్ళి నీవు సువార్త ప్రకటించాలి. సో నీ యొక్క బౌండరీస్ని మనము లో ఉంటున్నామా? ఈ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నట్లయితే ప్రభు నిన్ను నన్ను కూడా ఇంకా ఇంకా హెచ్చుగా చూస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఏం చేస్తుంటాము? ఇంకా 5వ క్లాస్ పిల్లల్లా ఉంటున్నామా, 10వ క్లాస్ పిల్లలుగా ఉంటున్నామా, డిగ్రీ చేసిన పిల్లల్లా ఉంటున్నామా? సో ఈ 3 దశల్లో కూడా ఎంత వ్యత్యాసం ఉంది కదా. ఇప్పుడు 5వ తరగతిలో ఉన్నవానికి
ఏం చేస్తున్నాము? ఒక తలాంతు ఇచ్చి చూస్తున్నాము. తర్వాత ఇంటర్మీడియట్ చేసిన వాడికి 2 తలాంతులు ఇచ్చి చూస్తున్నాము. తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయిన వాడికి ఏం చేస్తున్నాము? 5 తలాంతులు ఇస్తున్నాము. సో ఆ విధంగా ప్రభు నేను నన్ను కూడా ఒకటి ఇచ్చి చూస్తున్నాడు, ఇంకోటి ఇచ్చి చూస్తున్నాడు. ఆ విధంగా ఎంతలంచుగా దేవుడు నన్ను డెవలప్ చేయాలని, ఈ లోకం ఒక ఉన్నత స్థలములో ఉంచాలని యెషయా 58 చివరి 11 వచ్చిన ప్రకారము ఉన్నత స్థలంలో దేవుడు నన్ను కూడా ఉంచాలని ప్రభు కొడుతూ ఉంటున్నాడు. కాబట్టి సహోదరా సహోదరి, నీవు నేను కూడా ఇది మర్చిపోలేనిది అని ఎరిగి ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాన్ని ఇతరులకి పంచాలని ప్రభు కొడుతూ ఉంటున్నాడు. మనం పరీక్షించుకొని పరిశుద్ధంగా, నిందారహితులుగా, యథార్థంగా ఆయన నిన్ను ఏ విధంగా పిలిచాడో ఆ పిలుపులో నిలకడగా ఉండి ఈ లోకయాత్రలో ప్రభు కూడా ఒక బాణంగా, సాధనముగా ఉండాలని ఈ లోకం మిగులు ఆశతో ఉందంటే అది నీ కొరకు, నా కొరకే. అది నీ అమ్మనే కావచ్చు, మీ అన్ననే కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, సహోదరే కావచ్చు. నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుగా ప్రార్థన పూర్వకంగా ఉంటావో అప్పుడు నీ కన్నులు తెరవబడి వాళ్ళకు సువార్త చెప్పు అని అంటాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయకుండా, లేకుంటే ఆయన వైపు చూడకుండా చర్చ్ కదా అని చెప్పి వెళ్ళిపోతూ కాలం గడుపుతూ ఉంటున్నాం. కానీ టైమ్ ఈజ్ పాసింగ్ బై, దేర్ ఫోర్ యువర్ డేస్ ఆర్ నియర్. కాబట్టి మన మిగుల ఆశతో లోకం తెరిచిచుంది కాబట్టి మన లోకములో మనకున్న పరిచయాలలో దేవుని సువార్త ప్రకటించాలని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ఆయన మరుడాన్ని ప్రచురించేది. ఈ రొట్టె తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ఆయన మరణను ప్రచురించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో నా చేసిన మీలను జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మనం సరి చేసుకొని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలాలు చేయిద్దాం. ప్రభు దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక.